మమ్మీ టీచర్స్ డే కోసం స్కూల్లో 200 రూపీస్ అడుగుతున్నారు. అంతేనా? అంతేనైంది 200 రూపీస్. ఇప్పుడు నేను డాడీకి ఎట్లా అడగాలి ఆ పైసలు? నేను ఇస్తా 200 నేను ఇస్తా. అన్ని పైసలు ఆల్రెడీ ఫీజులో తీసుకుంటున్నారు, మళ్ళీ 200 రూపీస్ అవసరమా? అరే 200 ఏంటి? టీచర్కి కావాల్సింది మీరు గిఫ్ట్ కాదు, మళ్ళీ మీ టీచర్కి నిజమైన గిఫ్ట్ ఏంటి? టీచర్లకి మీరు ఇచ్చే రెస్పెక్ట్. టీచర్స్కి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తున్నారా అసలు? ఇస్తున్నాం. అబ్బా అల్లరి చేయకుండా కామ్గా కూర్చుంటుర్రా అసలు? హాయ్ అబద్ధం ఆడొద్దు. టీచర్ కామ్ చేయడం, సైలెంట్గా కూర్చోరు, చెప్పిన పని చెయ్యరు, ఇంకా టీచర్ మీద సెటర్లు వేయడం. ఇదైతే నంబర్ 1. ఈ మోడర్న్ జనరేషన్లో అయితే టీచర్స్ని కామెడీ చేయడం అయితే పెద్ద పిచ్చి ఫేమస్ అయిపోయింది. ఒకప్పుడు కాలేజీలో చేసేవారు, ఇప్పుడు స్కూల్లోనే చేస్తున్నారు. టీచర్స్కి కావాల్సింది నిజమైన గిఫ్ట్ ఏంటి? మీరిచ్చే రెస్పెక్టు. టీచర్ చెప్పే 10 మాటలలో కనీసం 2 మాటలైనా చెవికి ఎక్కించుకోండి. అవునా? ఏ టీచరు ఎప్పుడు ఎలాంటి గిఫ్ట్ ఆశించదు. ఇంకా చెప్పాలంటే టీచర్ ఏంటో తెలుసా? నేను టీచర్నని కాదు, మా టీచర్స్ మాకు చెప్పేవాళ్ళు. ఏమని? ప్రతి తల్లి బిడ్డ అమ్మ ఒడిలో ఏం నేర్చుకుంటాడు? ఇంట్లో అమ్మ ఒడి ఎంత ముఖ్యమో పాఠశాలలో పంతులమ్మ కూడా అంతే ఇంపార్టెంటు. ఇంకా ఒక్కోసారి కొన్ని సందర్భాలలో మనం టీవీలో చూస్తుంటాం కదా, ఏ అమ్మ అలా చేయదు, కానీ కొన్ని సందర్భాలలో చేయాల్సి వస్తే అమ్మైనా ఆస్తి పంపకాలు చేసేటప్పుడు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఇవ్వచ్చు. కానీ స్కూల్లో టీచర్స్ మాత్రం ప్రతి వారికి కూడా ప్రతి విద్యార్థిని సమానంగా చూస్తుంది. అందరూ పాస్ అవ్వాలి, నా పిల్లలందరికీ 10లు రావాలి, నా పిల్లలందరూ పాస్ అవ్వాలి అని ఉంటుంది. ఇంట్లో నువ్వు 10th క్లాస్ అనుకో, ఇంట్లో అమ్మ నీ ఒక్క ఆమె కోసమే మొక్కుతుంది, నా బిడ్డ పాస్ అవ్వాలి, నా బిడ్డ పాస్ అవ్వాలని. కానీ టీచర్స్ స్కూల్లో ఉన్న పిల్లలందరి కోసం మొక్కుతారు. మా పిల్లలు పాస్ అవ్వాలి, మా పిల్లలకు 10లు రావాలి, మా పిల్లలకు 10లు రావాలి. నేనే లాస్ట్ ఇయర్ ఎన్ని దేవుళ్ళకు మొక్కాను తెలుసా? నా పిల్లలకు 10 రావాలి, నా పిల్లలకు 10 రావాలి. వాళ్ళు ఇచ్చింది టీచర్స్ డేకి. లాస్ట్ ఇయర్ నాకు టీచర్స్ డే గిఫ్ట్ ఇచ్చారు, అది అలాగే ఉంది. నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఎందుకని? అలాగే దాపెట్టేసా, ఉండని స్వీట్ మెమొరీ అని చెప్పేసి. కానీ వాళ్ళు అసలైన గిఫ్ట్ ఎప్పుడు ఇచ్చారు నాకు? 10th రిజల్ట్ వచ్చినప్పుడు. అమ్మ నాకు ఇన్ని 10లు వచ్చాయా అని టీచర్ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది చూడు, అది టీచర్కి అసలైన గిఫ్ట్. టీచర్స్ డే ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? సరే, సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి. అవునా? ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అలాగే అందరూ కూడా తమకంటూ ఒక స్పెషల్ ఉండాలి. తను టీచర్ అయ్యారు, ఉపరాష్ట్రపతి అయ్యారు, రాష్ట్రపతి అయ్యారు. అతని స్టోరీ వింటే నువ్వు స్పీచ్కి రెడీ చేసుకున్నావు కదా, ఆ స్పీచ్ వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు స్పీచ్ ఇవ్వాలి. ఇంకోటి చెప్పనా, టీచర్కి ఎన్ని రకాలుగా కామెడీ చేస్తారే. ఇంత టీచర్ అవుతున్నావా? ఎందుకు? ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఈ వర్షాలలో స్కూల్ హాలిడే ఇస్తారు. టీచర్స్ డే రోజు టీచర్ అవుతే టీచర్ గురించి తెలుస్తుంది అనుకుంటారు. టీచర్ ఏదో ఇస్త్రీ చీర కట్టుకొని వస్తుంది, ఏదేదో చెప్తుంది, పోతుంది అని కామెడీ చేసుకుంటారు. నిజం సెటర్లు వేసుకుంటారు కదా, డ్రెస్ ఇట్లుంది, జుట్టు ఇట్లుంది, అవ్వ ఇవాళ ఇట్లా స్టైల్ కొడుతుంది, ఇవాళ స్పెషల్గా ఆమెకి ఇంకా సెటర్లు వేస్తారు. మ్యామ్ సారీ సో నైస్, ఆర్గ్యుమెంట్ సో నైస్ అని అంటారు. కానీ టీచర్స్ డే టీచర్ యొక్క బాధ ఏంది? 40 నిమిషాలలో 40 మంది పిల్లల్ని స్టడీ మెటీరియల్ కానీ, CW కానీ, గ్రామర్ కానీ, లెసన్స్ చెప్పడము, వాళ్ళని కుదురుగా కూర్చోబెట్టుకోవడము, మధ్య మధ్యలో వాళ్ళకు ఇది పంపించడము. అరే ఇంకా వస్తలేడు, ఇది పోయి ఎక్కడనో చక్కర వేసుకుంటాడు, ఇది ఇంకా వస్తలేడని ఇంకొన్ని పంపించడము. ఆ టీచర్కి మధ్య మధ్యలో ఏంటి, ఫ్రీగా వచ్చిన పౌడర్ మీద కొట్టుకోవడం. అంటే డస్ట్ మీకు చెప్పడానికి ఫ్రీగా వచ్చిన పౌడర్ను మేము మీద కట్టుకొని, ముఖానికి పింపుల్స్ తెచ్చుకొని, నెత్తిన డాండ్రఫ్ తెచ్చుకొని, జుట్టంతా ఊడిపోయి ఆ డస్ట్ అనేది మాకు తెలియకుండానే నోట్లోకి పోయి, టీచర్స్ ఎక్కువగా అరిస్తే తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది తెలుసా? అన్నిటికీ అనుకుంటారు టీచర్ వృత్తే బెస్ట్, మంచి హాలిడేస్ వస్తాయి అని అనుకుంటారు. కానీ హాలిడే వెనకాల తర్వాత ఇంత పెండింగ్ వర్క్ ఉంటుంది పిల్లలకి. ఒక్కరోజు టీచర్ అవుతే గనక టీచర్ యొక్క బాధ అనేది తెలుస్తుంది. నేను 5వ తరగతిలో టీచర్ అయ్యాను, ఏడ్చి అయ్యాను.
7th క్లాస్కి ఉండే టీచర్. చాలా ఏడ్చి అయిన తర్వాత అమ్మ టీచర్ అంటే ఇదే, ఇన్ని సమస్యలా, అమ్మో 40 నిమిషాలలో. ఈ రోజుల్లో అయితే అన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో కెమెరాలు. టీచర్ కూర్చున్నా తప్పే, నిల్చున్నా తప్పే, పల్లెత్తు మాట అన్నా తప్పే, పట్టుమని 4 దెబ్బలు వేసినా తప్పే. ఏది చెప్పినా కానీ ప్రాబ్లమ్స్. ఇంకో ప్రాబ్లం ఏందో తెలుసా, టీచర్స్కి ఇది ఎవరికి తెలియదు, పిల్లలకు కానీ వేరే వాళ్ళకు. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. అరే చదువురా అన్నామనుకో, వాడికి బెదిరిస్తే వాడేం చేస్తాడు తెలుసా, రేపు పొద్దున పోయి ఆమె ఏం చెప్పిందో నాకు ఏం అర్థం కాలేదు. పిల్లలు కావాలని కంప్లైంట్ ఇస్తారు కదా టీచర్స్ మీద. నువ్వు ఇవ్వలేమో, మీ క్లాస్ పిల్లలు ఇవ్వరా? ఇస్తారు. పోనీ వీడేదో అడ్డమైన కంప్లైంట్ ఇస్తాడు మన మీద అని ఊరుకున్నాం అనుకో, కెమెరాలో చూసిన వాళ్ళు ఏమంటారు, ఆ పిల్లలు అట్లా అల్లరి చేస్తుంటే నువ్వేం పట్టించుకుంటలేవు, నీ క్లాస్ మెయింటైన్ చేయనీకినే రాదు. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, కానీ వర్ణనాతీతం వాళ్ళ స్టోరీ చెప్పడానికి. మాకు టీచర్స్ ఎక్కడైనా రోడ్డు మీద కనిపిస్తే ఆ గల్లీకి వెళ్ళే వాళ్ళం కాదు. ఇక ఒకవేళ అంత గౌరవం, వినయం, భక్తి టీచర్ అంటే. ఒకవేళ కలిసినా కానీ దూరం నుండి నమస్కారం చెప్పేవాళ్ళం. ఇప్పుడు బండి మీద పోతుంటారు, హాయ్ టీచర్, హాయ్ అంటారు. అవునా? కాబట్టి నువ్వు టీచర్స్ డేకి గిఫ్ట్కి డబ్బులు ఇవ్వు, ఏమీ అనొద్దు. టీచర్కి చెప్పాలి, హ్యాపీ టీచర్స్ డే చెప్పిన తర్వాత నేను బాగా చదువుకుంటాను అని చెప్పాలి. సరేనా? మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి. టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తేనే మనకి టీచర్స్ ఇంకా చెప్పాలి అనిపిస్తుంది. అవునా? ఈ రోజుల్లో ఫ్రెండ్స్, మీరు కూడా మీ పిల్లలకి టీచర్స్ డే గిఫ్ట్ అడుగుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇన్ని డబ్బులా అన్ని డబ్బులా అని అనకండి. పేరెంట్స్గా నాకు ఆ బాధ తెలుసు. ఒక్కో సందర్భంలో ఇచ్చేది ఉంటాము, ఇవ్వంది ఉంటాము. ఇవ్వలేని పరిస్థితిలో పువ్వ, పండ, కాయ, పత్రము అని చెప్పినట్లుగా ఒక పెన్ అయినా సరిపోతుంది. టీచర్కి కావాల్సింది నిజమైన గిఫ్ట్ ఏంటంటే పిల్లలు రెస్పెక్ట్గా ఉండాలి. మేము చదువుకునే రోజుల్లో మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, టీచర్ చెప్పింది వినాలి అని. ఈ రోజుల్లో మా పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు అని పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు. కాబట్టి ప్లీజ్, మేము మా దగ్గర ఉన్న 8 గంటల్లో 5 గంటలు 6 గంటలు ఖచ్చితంగా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని మేము చెప్తున్నాము. మీరు కూడా అలాగే టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని ఒక్కసారైనా మీ పిల్లలకు చెప్తారని ఆశిస్తూ, మీ అందరికీ కూడా చూసే వాళ్ళు టీచర్స్ అయి ఉండొచ్చు, లేదా నాకు చదివించిన టీచర్స్ ఎక్కడున్నారో ఏంటో తెలీదు. నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్న టీచర్స్ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.